హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ పందేరాలపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. శాసనసభలో ప్రత్యేక ప్రస్తావనలో భూముల అన్యాక్రాంతం అంశాన్ని తెదేపా లేవనెత్తింది. 2030 కోట్ల రూపాయల భూములు అప్పనంగా కట్టబెట్టిన వ్యవహారంపై సభలో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ ప్రారంభంలోనే ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. ఫలితంగా పావుగంట వాయిదా పడింది. ఆ తర్వాత శూన్య గంటలో మళ్లీ ప్రత్యేక ప్రస్తావన కింద భూముల అంశం చర్చకొచ్చింది. ఈ భూ కుంభకోణంలో కలెక్టర్ సహా పలువురి పాత్ర ఉన్నందున న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కేటాయింపులపై ప్రభుత్వం వీలైనంత త్వరలో ఓ ప్రకటన చేస్తుందని చెప్పారు. కానీ ఇటీవల కలెక్టర్ డెప్త్కెళ్లి మొత్తం అన్ని కూడా మిటిగేషన్ చేయడం తప్పు, ఇది ప్రభుత్వ ఆస్తి, అప్పుడు ఆర్డీఓలు ముగ్గురందరూ కలిసి ఇదంతా కూడా తప్పు అంటే లింక్ డాక్యుమెంట్స్ పోకుండా ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చట్టాలకు వ్యతిరేకంగా మిటిగేషన్ చేశారు అని స్పష్టంగా CCLAకి పంపించారు. మీరు చెప్పే ఎంక్వైరీ పాత ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఇప్పుడు దానికంటే ముందుగా నిన్న 16/1/2012 31/12/2011 కలెక్టర్ మీ CCLAకి లెటర్ రాశాడు. ఇది స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఇదే కాదు, కాంతిశ్రీ కుల భూమి ఇదే మారిగా పోయింది, నాదుర్గుల భూమి ఇదే మారిగా వెళ్ళింది. నేను మిమ్మల్ని కోరేది, నిన్న కూడా మీరు చెప్పారు, మేము ఎక్కడ తప్పులు జరిగినా ఏమాత్రం ఉపేక్షించాం, మేము సమీక్ష చేస్తాం, ప్రజల ఆస్తులు కాపాడుతాం. నిన్న కూడా ఈ హౌస్లో చెప్పారు మీరు, ఏది బడ్జెట్ సందర్భంగా. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, లేకుంటే డిస్కస్ చేయండి, ప్రభుత్వ ఆస్తులు కాపాడదాం. ఇది స్పెషల్ మెన్షన్ కనుక చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు అనుమతిస్తే డెఫినెట్లీ స్టేట్మెంట్ రూపేనా మీరు ఎప్పుడు అనుమతిస్తే ఆ సమయంలో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. Yes. Whenever you are ready with the statement, let me know. I'll give the date as soon as possible.